హాయ్ అండి. ఈరోజు నాకెంతో ఇష్టమైన ఆకుకూర చేసి చూపించబోతున్నాను. ఈ ఆకుకూర పేరు గంగవాయల కూర. ఏం కారణం అని తెలియదు కానీ నా చిన్నప్పటి నుండి కూడా ఈ ఆకుకూరను తిన్నట్టు నాకు అసలు గుర్తులేదు. ఒకరోజు నా జాబ్లో భాగంగా ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కడారి లక్ష్మమ్మ అని, వాళ్ళ కోడలు రజిత. వాళ్ళు భోజనం పెట్టుకుంటున్నారు. నేను వెళ్ళగానే మేడం భోజనం చేయండి అనేసి అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వాళ్ళు భోజనం చేయమంటే మనం వద్దు అని వెళ్ళడం మంచిది కాదు అనేసి ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాను. ఈ గంగవాయల కూర టమాటా కలిపి చేసింది. చాలా రుచిగా ఉంది, చాలా నచ్చేసింది. అప్పటి నుండి ఈ ఆకుకూర నాకు ఫేవరెట్ అయి కూర్చుంది. ఈ గంగవాయల కూర శనగపప్పులో కానీ, కందిపప్పులో కానీ, పెసరపప్పులో కానీ వేసి వండుకుంటారంట. నాకు ఆ ఫ్లేవర్స్ ఏమి నచ్చలేదండి. గంగవాయల కూర టమాటా కలిపి వండుకుంటేనే నాకు చాలా నచ్చింది. ఇక ఈ కూర చేసే విధానము, ఆకుకూరను చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎల్లిపాయ ముద్ద దంచి పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తాలింపు గింజలు, పసుపు వేసి తాలింపు చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపులో ఆకుకూర వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, కారం వేసుకోవాలి. గంట జారుడుగా వస్తుందండి కూర. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇంత చక్కగా కర్రీస్ వండితే నాన్ వెజ్ తినాలి అన్న ఆలోచన కూడా రాదండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలం చాలా చలవ చేస్తుంది. చాలా ఆరోగ్య పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నా బ్యాగులో ఒక కవర్ ఉంటుందండి. అది దూరం వెళ్ళినా, లోకల్ వెళ్ళినా కూడా నాకు ఇష్టమైన ఆకుకూరలు, కూరగాయలు కనబడ్డా కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాను. ఈ విధంగా సర్ప్రైజ్గా వండి పెడతా ఉంటాను. మా ఇంట్లో నేను ఏం చేసిన అద్భుతమే అండి. చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కు లైక్ చేస్తూ మమ్మల్ని, మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.